చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పం సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాల్లోకి చీడ పురుగులు వచ్చాయని వాటిని తరిమికొట్టి రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అన్న ఆ చీడతో నేను పోరాడాల్సి వస్తుందని ఆవేదనగా చెప్పారు ఆయన. సహజంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరుష పదజాలం వాడరు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాడరు. ఆయన కూడా అలా మాట్లాడారంటే రాష్ట్రంలో ఎంత భయానకమైన రాజకీయ వాతావరణం నెలకొందో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలా అనేక మంది చేసిన దోపిడీలు, అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, లూటీలు, ఖనిజ సంపదను కొల్లగొట్టడం, కేసులు, ఇన్వెస్టిగేషన్లు, వీటన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయనకి విసుగు వచ్చి ఆ పదజాలం వాడారు. మామూలు రౌడీలు అయితే కుక్కలను కొట్టినట్టు కొట్టి దారిలోకి తేవచ్చు. వీళ్ళు రాజకీయ ముసుగేసుకుని ఆర్థిక నేరగాళ్ళు సాక్ష్యాలు దొరకకుండా చేస్తున్నారు. అవన్నీ సేకరించడానికి సమయం పడుతూ ఉంది. కొద్దిగా లేట్ అయినా మొత్తం సేకరించి వీళ్ళ మదం అణిచి దారిలో పెడతానంటూ ఆయన సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడూ అంత ఆవేశంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారి మాటల తీరు వెనక ఉన్న నేపథ్యం ఏంటి? ఈ చీడని వదిలించే అవకాశం ఉంటుందా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి చీడ గురించి, విముక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల గారు. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరుష పదజాలం అనేది వాడరు ఆయన. మీరు వెతుకుదామన్నా ఈ 40 ఏళ్ల చరిత్రలో ఎక్కడ ఆ పదం కూడా దొరకదు. అలాంటి వ్యక్తి నిన్న ఆయన బరస్ట్ అయ్యారు. అది కూడా చిన్న మాటే మాట్లాడారు ఆయన. అంత ఆవేశంలో, అంత బాధ, కోపంలో కూడా. దాన్ని ఎట్లా చూస్తారు? ఆ చీడ ఈ రాష్ట్రాన్ని వదిలే పరిస్థితి ఉందంటారా? ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళ సహనాన్ని పోల్చాలి అంటే భూదేవితో పోలుస్తారు. భూమాతకు ఉన్నంత సహనం ఎవరికీ ఉండదు అని. కానీ నిజంగా పాపం పండి ఆ భారం మొయ్యలేక భూమాత కూడా కన్నీరు పెట్టిద్ది. భూమాత కూడా తన సహనాన్ని కోల్పోయిద్ది అంటే భూకంపాలు రావటం మనం చూస్తాం. మీరు ఆ ప్రస్థానం తెచ్చారు కాబట్టి ఈ 45 ఏళ్ల ప్రస్థానంలో అనేకసార్లు భూకంపాలు వచ్చాయి, చాలాసార్లు భూకంపాలు వచ్చాయి. అంటే భూదేవికి భూమాత కోపం వచ్చి అలా వచ్చిందనుకోవచ్చు మనం. కానీ ఈ ప్రస్థానంలో 40 ఏళ్ల ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట ఒకే ఒక్క పదజాలం మనం అదేనండి. అందుకని అంటే ఆ భూదేవి కంటే ఎంత ఓర్పు ఎక్కువ అర్థం చేసుకోవచ్చు. అదే చెప్పబోతున్నాను. అంటే ఇక్కడ భూమాత నిజంగా సహనం కోల్పోతే ఎలా ఉండిద్ది? ప్రకృతి మరి ఏ విధంగా పాపం పండినప్పుడు తన వికృత రూపాన్ని చూపిస్తుంది, ప్రళయ తాండవంగా మారుతుందని మనం ఎన్నో చదువుతూనే ఉంటాం, వింటూ ఉంటాం, చూస్తున్నాం. నిజంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే అసలు నిజంగా దేనితో పోల్చాలి ఇతన్ని? ఏ విధంగా వీళ్ళని మరి మాట్లాడాలి అన్నా కూడా ఎవరికి కూడా అసలు ఇంకా ఏ విధంగా కూడా మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. నిజంగా నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే విధానం చూస్తుంటే అంటే తను కూడా సహనం కోల్పోయారా అంటే భూదేవి కన్నా కూడా ఎక్కువ సహనం బాబు గారికి ఉంది. మరి ఆయన కూడా ఎంత శాంతియుతంగా, ఎంత చాలా గోప్యంగా, అంటే ప్రతి ఒక్కదాన్ని కూడా తను ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా అక్కడ ఉన్న నాయకులకు కానీ తను సజెస్ట్ చేస్తారు, అన్నీ చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా సంయమనం పాటించండి, సహనం కోల్పోకండి, కత్తులతో మరి ఎవరైతే ఉంటారో సహవాసం చేసేవాళ్ళు అదే కత్తులకు బలైపోతారు, మరి కాబట్టి అట్లాంటి రాజకీయాలను నేను ఎప్పుడూ ప్రోత్సహించనని ఆయన చరిత్రలో లేనిది అసలు. అది ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన ఎవరిని రౌడీల్ని, గూండాల్ని ప్రోత్సహించే మనస్తత్వం కానీ, కత్తులతో మనం మరి రాజకీయం చేద్దాం అనేది కానీ ఎప్పుడు కూడా ఆయన చరిత్రలో లేదది. ఆ కత్తులది, ఆ గన్నులు అనేది మాత్రం ఆయన చరిత్రలో లేని మాటలు. కానీ ఈ రోజును చూస్తే ఆ కత్తులతో సహవాసం చేసి, ఆ గన్నులతో సహవాసం చేసే వాళ్లతో రాజకీయం చేయాల్సి వస్తుంది అనేది ఆయన బాధ. నిజంగా ఆ బాధని ఏ విధంగా వెలిబుచ్చారో మనం చూసాం నిన్న. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం, రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవటం కోసం, వాళ్ళ ముందు తరాలు ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దామనే ప్రయత్నంలో ఆయన చేస్తున్న రాజకీయం. నిజంగా ఆయన ఇంట్లో మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం చేస్తున్నారా, వాళ్ళ పిల్లల కోసం చేస్తున్నారా, అదేవిధంగా ఎవరి కోసం చేస్తున్నారు ఈ రాజకీయం? ఆయన స్వలాభం కోసం చేస్తున్నారా అంటే ఎక్కడా కూడా దానికి తావులేదు. ఎందుకంటే ఈ రోజున చూస్తున్నాం వాళ్ళ చరిత్ర ఏంటి, మరి వాళ్ళు ఎలాంటి ఫ్యామిలీలోంచి వచ్చారు, ఏ విధంగా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందంటే
మరి ఎవరికి కూడా ఈ రోజున చిన్న మచ్చ కూడా ఎక్కడ చూపించడానికి కూడా లేని, అంటే మనం ఒక్కోసారి చెప్పుకుంటే మరి చంద్రుల్లోనైనా మచ్చ ఉందేమో కానీ నారా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో మచ్చలేని మహారాజులాగా ఈ రోజుకి కూడా ఆయన ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ రోజును చూస్తే మరి ఇలాంటి రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, మరి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి, మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు మరి విక్రాంత్ రెడ్డి, మరి ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా ఎన్ని విధాలుగా ఈ రాజకీయాల్లో ఏ విధంగా ప్రవేశించారు. నిజంగా అంటే పంటకి చీడ పురుగులాగా రాష్ట్రానికి మరి మంచి చేద్దాం అనుకుంటుంటే వీళ్ళంతా చీడ పురుగుల్లా తయారయ్యారు. అదేమీ పెద్దవాడేం కాదు, ఎవరైనా వాడతారు అది. ఎందుకంటే చీడ పురుగులు అంటే ఏంటి, హాని తలపెడతాయి. కాబట్టి వీళ్ళు హాని తలపెట్టేవాళ్ళు కాబట్టి ఆ విధంగా బాబు గారు పోల్చడం జరిగింది. అదేమి వీళ్ళు మాట్లాడే అచ్చమైన సంస్కృతి కాదు, వీళ్ళు మాట్లాడే అచ్చ తెలుగు భాష వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. మరి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, బూతుల రాజకీయాలు చేశారు, ఎన్ని విధాలుగా అసభ్య పదజాలాలని వాడుతూ ఆడవాళ్ల పట్ల అవహేళన చేస్తూ ఎన్ని రకాలుగా పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రోజున నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటల్లో మనకు అర్థమవుతుంది. అంటే వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి. ఆ సమవుజ్జి ఎలా ఉండిద్ది అంటే గతంలో రాజకీయాలు చూస్తే ఎంత రాజసంగా ఉండేవి, ఏ విధంగా చేసేవాళ్ళు, ఆడుతూ పాడుతూ ఒకరి మీద ఒకరు సింపుల్గా సెటైర్లు అంటే ఎలా ఉండేయంటే ఎవ్వరికి కూడా ఎక్కడా కూడా ఎవరిని ఎత్తి దెప్పిపొడుపు మాటలు ఉండేవి కాదు. ఏదో అదంతా సహజ శైలిలో సాగిపోయేది. ఎక్కడ ఎత్తులు పై ఎత్తులు అంటే అవి ఎలా ఉండేయంటే ఒకరినొకరు మరి రాష్ట్రం పట్ల వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, ప్రజలకు ఏం చేయబోతున్నారు అనే దాని మీద ఉండే కానీ ఎక్కడ వ్యక్తిత్వ హననం అనేది ఉండేది కాదు, వ్యక్తిగతాలకు వెళ్ళేవాళ్ళు కాదు, ఒకరిని ఒకరు దూషించుకునేవాళ్ళు కాదు. ఈ రోజున 2019 మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రాజకీయాల్లోకి మరి ముఖ్యమంత్రిగా అడుగుపెట్టాడో ఆ రోజు చూసాం అసెంబ్లీ అంటే ప్రతి ఒక్కరూ నిజంగా ఎలా ఉండిద్ద రాజకీయం, మరి ఎంత చెత్తగా వీళ్ళు మార్చేశారని చెత్త పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈ రోజున ప్రజలు మాట్లాడుకుంటుంటే అసహ్యం వేస్తుంది అని మాట్లాడుకుంటున్నారు. నిజంగా కొన్ని మాటలు మాట్లాడకూడదు అనుకుంటున్నా కూడా ప్రజలు ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారు ఈ రోజున చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంటే అసెంబ్లీ అంటే మనం చూసాం ఒక గౌరవ సభని కౌరవ సభగా ఏ విధంగా మార్చారు, మహిళల పట్ల వీళ్ళు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఏ విధంగా మనం చూడాలి. అంటే మీరు రాజకీయాలు చేయలేక ప్రజలకు మంచి చేయలేని వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారంటే ఇలా చేతగాని వాళ్ళలాగా తిరగబడి ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, ఎలా అంటే అలాగా వ్యక్తిగత హననం చేయటం, ఫోటో మార్ఫింగ్లు చేసి పోస్టింగ్లు పెట్టేసి ఇష్టానుసారంగా అంటే విచ్చలవిడితనం అంటారు చూడండి, ఆ విధంగా మారిపోయిన పరిస్థితి. ఇలాంటి దాన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మీరు ప్రజలకి ఏం చేశారు ఏం చేస్తారని చెప్పేసి మీతో రాజకీయాలు చేయడానికి మీకు అర్హత ఉంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే నిజంగా నిన్న పెద్దాయన నిజంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఎవరి కోసం ఆయన కష్టపడుతున్నారు, ఎవరి కోసం ఈ రోజున ఆయనతో తాపత్రయపడుతున్నారు, ఈ వయసులో ఎందుకు ఇన్ని విధాలుగా ఇంతమందితో పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పిల్లలు ఉన్నారు చూడండి ముందు తరాలకి, ఈ నేటి బాలలే రేపటి పౌరులని ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దుకోవాలి, బంగారు బాటలేయాలి. ఇక్కడ ముఖ్యంగా చూస్తే P4 పేద కుటుంబాలకి బంగారు కుటుంబం అని పేరు పెట్టిన బంగారు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా P4 అనే కార్యక్రమంతో మార్గదర్శులుగా ఒక కుటుంబాలు వీళ్ళని దత్తత చేసుకోవడానికి వస్తుంటే వాళ్ళని విమర్శించటం ఎంత చండాలమైన పని, ఇంతకంటే నీచం ఇంకోటి ఉందా? ఇంతకంటే నిజంగా చెప్పాలంటే మాటలు నిజంగా కోపం వస్తుందండి. ఎవరైనా సరే ఇంత దౌర్భాగ్యానికి పాల్పడతారా? అక్కడ ఎంత గొప్ప పని, పేదరిక నిర్మూలన చేయాలి 2047 విజనరీ లీడర్గా ఆయన పేరు తెచ్చుకోబోతున్నాడంటే చూడలేక కడుపులో మంటతోటి కుళ్ళుతోటి వీళ్ళు ఈ విధంగానే కృషించిపోయేటట్లున్నారు. ఆయన పథకం అనౌన్స్ చేసిన 1 monthలో 1,00,000 కుటుంబాలకి మార్గం దొరికింది. దాన్ని కూడా చూసి వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకు అంత కడుపు మంటే అర్థం కాదు. అంటే పేదవాడు బాగుపడటం ఇష్టం ఉండదా, పేదవాడు 3 పూట్ల ఆనందం కూడా జగన్ రెడ్డికి ఇష్టం ఉండదా, ఏంటి అర్థం కావట్లే ప్రజలకి. చూసాం కదండి తాడేపల్లి ప్యాలెస్ ఎదురుగా మరి ఆ గుడిసెలను కూడా చూడటానికి నేను ఇష్టపడను, నిద్రలేచి
అన్న వ్యక్తి తెల్లారేపాటికి వాళ్ళని ఏ విధంగా తీసేశాడు. మరి అలాంటి గుడిసెల్ని మెల్లమెల్లగా వాళ్ళు డబ్బులు పెట్టుకొని మరి అక్కడ ఇళ్ళు ఏర్పాటు చేసుకుంటే మొన్న లోకేష్ గారు వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఏ విధంగా ఇచ్చారు. మరి నాయకులు ఎలా ఉండాలి అంటే ఈ రోజున అందరూ కూడా దీవించి ఒక సవాలుగా తీసుకొని మంగళగిరిలో ఓడిపోయాను, మరి అదే మంగళగిరిలో గెలవాలని మరి నారా లోకేష్ గారు యువ నాయకులు ఏ విధంగా ముందుకు వెళ్ళి మరి వాళ్ళ మనసు గెలిచి ఈ రోజున వాళ్ళ హృదయాలను గెలుచుకున్నారు, నిజంగా ఆయన్ని వాళ్ళు గెలిపించుకున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు చేయటం అనేదే బాధాకరమైన విషయం. ఈ రోజున ప్రజలు కూడా ఆలోచించాలి ఒకసారి. మరి ఎందుకు ఇట్లాంటి పార్టీని కొంతమంది ప్రోత్సహిస్తున్నారా, కొంతమంది ఎందుకు ఆయన వెనకాల వెళుతున్నారు, ఏం కావాలి, మీకు కావాల్సినవి అన్నీ కూడా అంతున్నాయి. ఈ రోజున 10,000 ఇస్తేనో 5,000 ఇస్తేనో మన జీవితం గడిచిపోదు. ఏదో సంక్షేమ పథకాలను మాట్లాడతారు లేస్తే, వాటితో కాదు కదా. ముందు తరాలు ఏ విధంగా బ్రతకాలి, వాళ్ళకి మంచి బంగారు బాట ఏ విధంగా వేసే నాయకుడు ఉంటాడు. మరి ఆ నాయకుడు ఈ రోజున మనకు దొరికినప్పుడు ఎంత అదృష్టవంతులు. అంటే ప్రపంచంలో ఎన్నో దేశాల వాళ్ళు మా దేశానికి ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే మేము నెట్టిని పెట్టుకొని చూసుకునే వాళ్ళం, ఎంతో గొప్పగా మరి ఎంతమంది ఈ రోజున చెప్తున్నారండి. మరి అలాంటి ముఖ్యమంత్రి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మనకుంటాం ఎంత అదృష్టంగా మనం భావిస్తూ, నిజంగా పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు చేస్తున్న పోరాటం మరి బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు P4 తోటి. మరి ఇవన్నీ కూడా వీళ్ళకి చేతగాక అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు. P4 అంటే ఆయనకు అర్థం కావట్లేదంట. సంక్షేమ పథకాలు వేరయ్యా, P4 వేరు. మంచి పనులు చేసే వాళ్ళని మీరు ముంచే ప్రయత్నం మాత్రం చేయకండి. ఖచ్చితంగా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ముందు ముందు పిల్లల భవిష్యత్తే మాకు ముఖ్యం అని చెప్పేసి ఈ రోజున ఎంతో చైతన్యవంతంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ఈ రోజున అడుగులు పడుతున్నాయి. అంటే ఒక మొన్నటి వరకు అసలు రాజధాని లేదు. ఎంత దౌర్భాగ్యం, నిజంగా ఎంత బాధాకరమైన విషయం. ఎంత బాధపడ్డారు అందరూ కూడా. ఏంటి మన రాష్ట్రానికి రాజధాని లేదా అంటే ఎంత చిన్న చూపుగా ఉంది అందరికి కూడా. అంటే ఈ రోజున రాజధాని నిర్మించుకోవడానికి అన్నం పెట్టే రైతు ఈ రోజున ఆదరవయ్యాడు. మరి భూముల్ని ఇచ్చేసి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇస్తున్నాం ఈ భూములని వాళ్ళు చెప్పినప్పుడు ఎంత గర్వకారణంగా ఉండిద్ది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చూస్తే, ఒక నాయకుడిని చూస్తే భూములు కూడా ఇచ్చేస్తున్నారు. మరి భూముల్ని ఇచ్చేసి రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాడు, ఆయన మీద అంత నమ్మకం ఉంది వాళ్ళకి. మరి ఇన్ని విధాలుగా ఇంతమంది ఆయన వెనకుండి ఆ రాష్ట్రం కోసం పోరాడుతుంటే మరి ఇలాంటి కౌరవ పాత్ర నిజంగా శకుని లాంటి వాళ్ళు, ఇలాంటి మయసభ పాలన చేసిన వాళ్ళు గతంలో, ఇట్లాంటి వ్యక్తుల్ని చూస్తే నిజంగా బాధాకరం. మీరు చేయకపోయినా పర్వాలేదు రాష్ట్రానికి మంచి, కానీ చెడు మాత్రం చేయకండి దయచేసి అని ఈ రోజున ప్రజలందరూ కూడా వేడుకుంటున్నారు. మరి సంవత్సర కాలంగా మనం గమనిస్తున్నాం. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బయటకు వస్తే హెలికాప్టర్ ఎక్కిన కింద ట్రాఫిక్ జామ్ చేసి బ్యారికేడ్లు పెట్టుకుని నెట్లు పెట్టుకుని తిరిగిన పరిస్థితి. చెట్లు కొట్టేసి పచ్చని చెట్లు కొట్టేసి పైన హెలికాప్టర్ వెళ్తే కింద చెట్లు ఎందుకు కొట్టావయ్యా అని అడిగిన ఒక్కడు లేడు మేధావి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేపట్టాడో, ఎన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాడో చూసాం మనం. పోస్ట్ పోన్ చేసుకోవటం గల ఏకైక కారణం ప్రజల మద్దతు లేకపోవటం. నిన్న కూడా పిలిపించాడు కాల్ బ్యాక్స్ చంద్రబాబు అని, ఒక్కడ మాట్లాడాల, ఒక్క రోడ్డు మీదకి రాలా. ఆఖరికి తన పార్టీ కార్యకర్తల నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా మంత్రులు, ఎంపీలు, నాయకులు ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళకి అందిన కార్యక్రమాల గురించి, రావాల్సిన గురించి చక్కగా కనుక్కొని రానివి ఉంటే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, అమలు చేసే ప్రయత్నం చేస్తారు. మాజీ ముఖ్యమంత్రిగా ఇవాళ అతనికి పోరాటానికి, రోడ్డు మీద రావడానికి, ప్రభుత్వాన్ని నిలదడానికి చాలా మంచి అవకాశం ఉంది. దానికి కూడా ఉపయోగించుకోలేకపోతున్నాడు. అంటే అడిగేది ఏమీ లేదు కాబట్టి 3,000 4,000 చేస్తున్నారు, ఇస్తున్నారు. 3 సిలిండర్లు అన్నారు, ఇస్తున్నారు. ఫ్రీ బస్ అన్నారు, రేపు నుంచి ఫ్రీ బస్ ఇవ్వబోతున్నారు. రైతుల పథకాలు ఇస్తున్నారు, ప్రకటించారు, అయిపోతుంది. ఇంకా వాళ్ళు అడగటానికి ఏం కనపడట్లా. అవి కూడా చెప్పనేవి కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అంటే అండి, ఇప్పుడు పెన్షన్ అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పేదల ఇంటికి వెళ్తున్నారు, ఆ బంగారు కుటుంబాల ఇంటికి. కానీ వాళ్ళు బంగారు కుటుంబానికి సెలెక్ట్ అవ్వని వాళ్ళు. ఆయన అనుకున్నారు, వెళుతున్నారు. ఎక్కడంటే అక్కడ కూర్చొని ఇదిగో వీళ్ళ మనవడికి కారు కావాలంట, ఈవిడకి బడ్డీ కొట్టు కావాలంట, అదిగో ఆయనకు షాప్ కావాలంట, ఈవిడ
గేదెలకు పాలు పిండిద్ది, మరి పక్కన 4 ఏళ్ళు ఉన్న గేదెలకు కూడా నువ్వు పాలు పింటాను నీ మిషన్ కొని పెడతానన్నారు. చూడండి, ఆవిడ ఇంట్లో కూర్చొని గేదెలకు ఆ మిషన్ పెట్టేసి పాలు వాళ్ళకి పితికిచ్చినందుకు మరి డబ్బులు తీసుకోవచ్చు నువ్వు అని చెప్పేసి ఒక బిజినెస్ని అక్కడికక్కడే ఆయన క్రియేట్ చేశాడంటే ఇంకేం కావాలి ఇంతకంటే? నీ ఇంటికి వచ్చి 75 ఏళ్ల వయసులో వెళ్ళి వాళ్ళ ఇంటి ఆ మెట్ల మీద కూర్చుంటే నిజంగా ఆ చిత్రాన్ని చూస్తుంటే అండి, ఇంతకంటే ఇంకేం కావాలి ప్రజలకి? ఇంకేం కావాలి? ఈరోజు ఇచ్చిన 5 ఏలో 10 ఏలో కాదు కదా, నీకు ఒక ఉపాధి ఏర్పడాలి, నీ బిడ్డలకి భవిష్యత్తు కావాలి. మరి ఈ రోజు ఎంతసేపటికి సంక్షేమ పథకాలు, అంతకంటే ఎక్కువ సంక్షేమం, వాళ్ళ క్షేమం చూస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇన్ని విధాలుగా చేస్తున్నా వీళ్ళకి ఏం చెయ్యాలో ఏం చెప్పాలో అర్థం కాక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి బిక్క చచ్చిపోతూ ఏదో ఒక దాన్ని భూతద్దంలో పెట్టి ప్రజల దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి భూతద్దంతో సూర్యుని చూస్తే ఏమైద్దండి, వాళ్ళ కన్నే కాలిపోయిద్ది. అదే జరుగుతుంది ఈరోజు. సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 కార్యక్రమాల మీద దూసుకు వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి కేసులు, కోర్టులు, వాయిదాలు, బెయిళ్లు, జైళ్లు ఈ పని మీద తిరుగుతున్నాడు. ప్రజలు కూడా అంతిమంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, గత 5 ఏళ్ళు చూసుకోండి, ఈ సంవత్సరం పోల్చుకోండి. చంద్రబాబు నాయుడు గారితో పోల్చదగ్గ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. అయినా మన కర్మ, పోల్చుకోవాల్సిన పరిస్థితులు ప్రజలే కల్పించారు. ఇప్పుడైనా మీరు పోల్చుకుని ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల నుంచి ఎంత దూరం పెడితే అంత మీ కుటుంబాలు, మీ కుటుంబాలతో పాటు సమాజంతో పాటు రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తులైతే మా మాటలతో ఏకీభవించి మీరు కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి కుటుంబ ప్రభుత్వం అండగా నిలబడాలని కోరుకుంటూ అద్భుతంగా విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే.